ఉత్తరప్రదేశ్లోని బరేలీలో పాడుబడిన భవనంలో గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లిన ఓ పసికందును ప్రముఖ బాలీవుడ్ నటి దిశా పటానీ సోదరి ఖుష్బూ పటానీ అత్యంత ధైర్య సాహసాలతో రక్షించారు. గాయాలతో ఏడుస్తున్న చిన్నారిని గుర్తించి గోడ దూకి మరీ కాపాడటం స్థానికంగా ప్రశంసలు అందుకుంటోంది. బరేలీలోని తమ నివాసం సమీపంలో ఖుష్బూ పటానీ ఆదివారం ఉదయం వాకింగ్కి వెళ్లారు. ఆ సమయంలో దగ్గరలోని పాడుబడిన భవనం నుంచి పసికందు ఏడుపులు వినిపించాయి. అనుమానంతో అక్కడికి చేరుకున్న ఆమెకు ఆ భవనంలోకి నేరుగా ప్రవేశించే మార్గం కనిపించలేదు. అయినా వెనక్కి తగ్గకుండా ధైర్యంగా ప్రహరీ గోడ దూకి లోపలికి ప్రవేశించారు. భవనం లోపల నేలపై పడి ఉన్న సుమారు 10 నెలల వయసున్న పసికందును ఖుష్బూ గుర్తించారు. చిన్నారి ముఖంపై గాయాలు ఉండడంతో పాటు నిస్సహాయ స్థితిలో ఏడుస్తూ కనిపించింది. వెంటనే చలించిపోయిన ఖుష్బూ చిన్నారిని జాగ్రత్తగా తన ఇంటికి తీసుకెళ్లింది. ఇంట్లో పాపకు ప్రథమ చికిత్స అందించింది. ఖుష్బూ తన తండ్రి రిటైర్డ్ పోలీస్ సర్కిల్ ఆఫీసర్ అయిన జగదీష్ పటానీతో కలిసి బరేలీలోని నివాసంలో ఉంటున్నారు. అనంతరం వారు ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని చిన్నారికి మెరుగైన చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారికి ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పసికందును అంత నిర్దాక్షిణ్యంగా ఎవరు వదిలి వెళ్లారనేది గుర్తించేందుకు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నాం. బాధ్యులైన వారిని త్వరలోనే పట్టుకుంటామని సర్కిల్ ఆఫీసర్ పంకజ్ శ్రీవాస్తవ మీడియాకు తెలిపారు. ఖుష్బూ పటానీ చూపిన చొరవ, ధైర్యాన్ని ఆయనతో పాటు స్థానిక ప్రజలు అభినందిస్తున్నారు. ఖుష్బూ పటానీ సాయుధ దళాల్లో లెఫ్టినెంట్ హోదాల్లో పనిచేస్తున్నారు.